పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి 7 days వీక్ కావాలని చూస్తారు. వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి. ఆ 2 సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి. బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా, ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం. అండ్ 13th ఒక ఫిలిం, 14th ఒక ఫిలిం ఉంటుంది మనకు. దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్లు మీరు ఏదో అడుగుతారు, మేము ఏదో చెప్తాము, దాన్ని హైలైట్ చేసి పంపించొద్దు. ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం, దీన్ని అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. కాదు కాదు, ఇందాక ప్రసన్న చెప్పారు కదా, ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నాడంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కాలర్ ఎగిరేయాలి. అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి. ఇది అంత ఈజీగా, ఇందాక దాము గారు చెప్పారు కదా, ఒక నిర్ణయం మేము తీసుకోవాలి, కాపీ రెడీ పెట్టుకొని 3-4 వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా? ఎకానమిక్స్ చాలామందికి తెలియదు. అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్. 1 month వెనకకి వెళ్ళాలంటే 1 month కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పుష్ చేయాలి రిలీజ్. అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. అలాగే హీరో కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది. సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 5 సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల్లాగా మన సినిమా రావాలి, ఏదో జరగాలనే ఒక అదేముంటుంది, ఎంతుజాదం ఉంటుంది అంతే. ఓకే, దయచేసి వేరే వేరే టాపిక్లో వద్దండి. ఒక్క నిమిషం, నేను ఇందాకే కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పా. మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు. దయచేసి వద్దు. హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం, తర్వాత అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. అంటే కాక ఒక్క నిమిషం కాక ఈ పండగ విషయంలో రజనీకాంత్ గారిది పాన్ ఇండియా రేంజ్ సినిమానే కోఆపరేట్ చేసి 26 జనవరికి వెళ్ళిపోయారు. ధనుష్ గారి సినిమానే పాన్ ఇండియా సినిమా, వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వెనక్కి వెళ్ళారు. సో ఒక తమిళ్ లాంగ్వేజ్ సినిమాలే ఈ టైంలో ఇబ్బంది లేకుండా కోఆపరేట్ చేశారు. ఇప్పుడు బేసికల్లీ 3 ఆర్గనైజేషన్స్ టుగెదర్లో ఉండి ఎప్పుడూ లేని ఒక శుభ పరిణామంకి తెరలేపటం జరిగింది. అందరు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఇలా కోఆపరేట్ చేయమని చెప్పి అడగటం జరిగింది. ఒక ప్రొడ్యూసర్ మంచి ఉద్దేశంతో ఆయన కోఆపరేట్ చేశారు. ఒక హీరో కూడా మంచి ఉద్దేశంతో కోఆపరేట్ చేసి అంటే ఇండస్ట్రీకి ఒక మంచి సంకల్పం. ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఇండస్ట్రీని కాపాడదామని ఇద్దరికి లక్షల కొద్ది రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు కూడా 10,000 రెమ్యునరేషన్ తీసుకునే పని చేశారు. ఆ కాలం మళ్ళా వచ్చేటట్టుగా రవితేజ గారు కోఆపరేట్ చేసినప్పుడు ఆ కోఆపరేట్ చేసిందే మనం ఆలోచించుకోవాలి. కానీ మనం మళ్ళా రంధ్రాన్వేషణ చేసి మళ్ళీ ఏంటి వీళ్ళందరూ కలిసి ఉన్నారు, వీళ్ళు మళ్ళీ విడగొడదామా అనే ప్రయత్నాలు మనకి ఎందుకు చెప్పండి. మనం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, కోఆపరేట్ చేసిందని థ్యాంక్స్ చెప్పారు. ఇక్కడ అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చాలా క్లియర్గా ఉంది. సరే ఇక ఫైనల్గా ఒక్కసారి వివేక్ గారు కూడా థ్యాంక్స్ చెప్తే ముగిచ్చేస్తాం. థ్యాంక్ యూ.